ఉండటం. వారంలో ఏదో ఒక రోజు దేవుడికి పూజ చేసి ఆ రోజున ఉపవాసం ఉంటారు. అందరి ఇళ్లలో ఇది సాధారణంగా చూస్తూనే ఉంటాం. అయితే ఉపవాసం ఉంటే దేవుడు కరుణిస్తాడు, కోరిన కోరికలు తీరుస్తాడు అని పెద్దల నమ్మకం. అయితే ఇది మాత్రమే కాదు, ఆయుర్వేద ప్రకారం చూసినా ఇలా ఉపవాసం ఉండటం అనేది చాలా మంచిదట. ఎందుకంటే ఉపవాస సమయంలో మన జీర్ణ వ్యవస్థకు పూర్తిగా రెస్ట్ దొరుకుతుంది. దీంతో శరీరంలో ఉన్న పలు విష పదార్థాలు బయటకు వెళ్లగొట్టబడతాయి. దీంతో పాటు శరీరం దానికదే రిపేర్ చేసుకుంటుంది. ఇక ఉపవాసం ఉండటం వలన డయాబెటిస్, గుండె జబ్బులు, క్యాన్సర్, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ వంటి వ్యాధులు కూడా రాకుండా ఉంటాయని సైన్స్ చెబుతుంది. అయితే అలా అని అన్ని రోజులు ఉపవాసం చేయకూడదు. కేవలం వారంలో 1 లేదా 2 సార్లు చాలని పెద్దలు చెబుతున్నారు. నెంబర్ 10, రావి చెట్టును పూజించటం. రావి చెట్టు ఇది అందరికీ తెలిసిందే. ప్రతి హిందూ దేవాలయంలో ఈ రావి చెట్టు ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఈ చెట్టుకు కాసే పండ్లతో మనుషులకు ఎటువంటి ఉపయోగం లేదు. అయినా కూడా ఈ చెట్టును దైవంగా భావించి హిందువులు ఎంతో భక్తితో పూజలు చేస్తుంటారు. దీనికి గల కారణం, రావి చెట్టు రాత్రిపూట కూడా ఆక్సిజన్ ని ఉత్పత్తి చేసే చెట్లలో ఒకటి. సాధారణంగా రాత్రి సమయాల్లో దాదాపుగా అన్ని చెట్లు ఆక్సిజన్ కి బదులుగా కార్బన్ డైఆక్సైడ్ విడుదల చేస్తాయి. కానీ రావి చెట్టు ఇలా చేయదు. కాబట్టే ఈ చెట్టును రక్షించడానికి అప్పటి పెద్దలు పవిత్రంగా భావించేలా చేశారు. అంతేకాదు దీని చెట్టు ఆకుల్లో టానిక్ యాసిడ్, అస్పర్టిక్ యాసిడ్, ఫ్లేవనాయిడ్స్, స్టెరాయిడ్స్, విటమిన్లు, మెథియోనిన్, గ్లైసిన్ వంటి పోషకాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా రావి చెట్టు ఆకుల్ని అద్భుతమైన ఆయుర్వేద ఔషధాలుగా మార్చాయి. అందుకనే ఆయుర్వేద పరంగా రావి చెట్టు ఆకులు ఎన్నో జబ్బులను నయం చేస్తుంది. ఇలా పలు కారణాల దృష్ట్యా రావి చెట్టును హిందూ పురాణాల్లో పవిత్రంగా భావించడం జరిగింది. నెంబర్ 11, 2 చేతులు జోడించి నమస్కారం చేయడం. హిందూ సాంప్రదాయాల్లో ఎవరైనా తెలిసిన వారు కానీ, పెద్దవారు కానీ ఎవరైనా సరే కనిపిస్తే మర్యాదపూర్వకంగా ప్రతి ఒక్కరూ చేసేది ముందుగా 2 చేతులు జోడించి నమస్కారం చేయడం. అయితే ఇలా చేయడానికి ఒక కారణం ఉంది. అదేమిటంటే, మనం నమస్కారం చేసినప్పుడు మన 2 చేతులు కలుస్తాయి. ఆ సమయంలో మన మునివేళ్లు ఒకదానికి ఒకటి ఒత్తుకుపోతాయి. అలా అవటం వలన మెదడులోని జ్ఞాపకశక్తి నాడులు ఉత్తేజితమై అలా పలకరించిన వ్యక్తుల్ని ఎక్కువ కాలం గుర్తుపెట్టుకునేలా చేస్తుందట. అందుకే 2 చేతులు జోడించి నమస్కారం చేయడం అనేది మన పెద్దలు ఆచారంగా పెడుతూ రావడం జరిగింది. అయితే ఈ నమస్కారం అనేది అన్ని లింగాల వారిని తాకకుండానే గౌరవించేలా, ప్రేమగా పలకరించేలా ఉంటుందని కూడా పెద్దలు దీన్ని హిందూ సాంప్రదాయాల్లో భాగంగా మార్చారు. నెంబర్ 12, సూర్య నమస్కారం చేయడం. హిందువులు చాలా మంది ప్రతిరోజు సూర్య నమస్కారం చేయడం చూస్తూ ఉంటాం. ఇలా సూర్యోదయం సమయంలో సూర్య నమస్కారం చేయడం వలన రోగ నిరోధక శక్తికి అత్యంత ముఖ్యమైన విటమిన్ డి లభిస్తుంది. ఇది తక్కువ అయితే శరీరంలో అన్ని ఉన్నా ఏది సక్రమంగా పనిచేయదు. ఇక ప్రతి సూర్య నమస్కారంలో 12 ఆసనాలు ఉంటాయి కాబట్టి మనం 12 సార్లు సూర్య నమస్కారం చేస్తే 288 భంగిమల్లో శరీరాన్ని వంచినట్లు సమానం. అంటే ప్రపంచంలోని జిమ్ ట్రైనర్లందరికీ వేలల్లో డబ్బు ఇచ్చినా కూడా ఒక్క నెలలో రోజుకి 20 నిమిషాల సూర్య నమస్కారం వల్ల కలిగే ప్రయోజనాలని వారు మనకు కలిగించలేరని సైన్స్ కూడా చెబుతుంది.